నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 21వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద మాస బహుళపక్ష చవితి తిథి సాయంత్రం 6:13 వరకు, తదుపరి పంచమి తిథి. భరణి నక్షత్రం రాత్రి 12:36 వరకు, తదుపరి కృత్తికా నక్షత్రం. వ్యాఘాత యోగం ఉదయం 11:36 వరకు, తదుపరి హర్షణ యోగం. భవకరణం సాయంత్రం 7:40 వరకు, బాలవకరణం సాయంత్రం 6:13 వరకు, కౌలవకరణం రాత్రి 4:54 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం పగలు 11:28 నుండి మధ్యాహ్నం 12:55 వరకు. అమృతకాలం రాత్రి 8:13 నుండి 9:41 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:05 సూర్యాస్తమయం సాయంత్రం 6:13 చంద్రోదయం రాత్రి 8:45 చంద్రాస్తమయం ఉదయం 9:10 అభిజిత్ ముహూర్తం పగలు 11:45 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:05 నుండి 7:42 వరకు. రాహుకాలం ఉదయం 9:07 నుండి 10:38 వరకు. గుళిక కాలం ఉదయం 6:05 నుండి 7:36 వరకు. యమగండం మధ్యాహ్నం 1:40 నుండి 3:11 వరకు. ఈరోజు చతుర్థి తిథి రాత్రి 8:45 ఏర్పడే చంద్రోదయ సమయానికి లేనప్పటికీ చవితి ఈ రోజు పగటిపూట పూర్తిగా మరియు ప్రదోషకాలంలో ఉన్నందువలన ఈ రోజు విఘ్నరాజ సంకష్టహర చతుర్థి. భాద్రపద బహుళపక్ష చతుర్థి తిథి ప్రదోష సమయంలో ఉన్న రోజును విఘ్నరాజ సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. ఈరోజు పగటిపూట భక్తులు ఉపవాసం ఉండి మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని బియ్యపు పిండితో వేసిన గణపతి యంత్రం మీద ప్రతిష్ఠించి గరికతో షోడశోపచార పూజలు చేసి ఉండ్రాళ్లను నివేదిస్తారు. చంద్రోదయం అనంతరం పారణ చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన తమకు ఎదురయ్యే కుటుంబ, ఆర్థిక, విద్యా సంబంధిత సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. పితృపక్షాలలో ఆచరించే శ్రార్థ కర్మలను పార్వణ శ్రార్థాలు అని పిలుస్తారు. ఈరోజు చతుర్థి శ్రార్థం. ఏ మాసంలో అయినా శుక్లపక్ష చవితి రోజు కానీ, బహుళపక్ష చవితి రోజు కానీ మరణించిన కుటుంబ సభ్యులకు శ్రార్థ కార్యక్రమాలు నిర్వర్తించడానికి ఈ రోజు అనుకూలం. ఈరోజు భరణి శ్రార్థం. దీనినే భరణి మహాలయం అని కూడా పిలుస్తారు. పితృపక్షాలలో భరణి నక్షత్రం అపరాహ్న కాలంలో ఉన్న రోజును భరణి మహాలయమని, మహాభరణి అని అంటారు. సహజంగా మహాలయ పక్షాలలో భరణి నక్షత్రం చవితి తిథి రోజు కానీ, పంచమ తిథి రోజు కానీ వస్తుంది. పితృపక్షాలలో వచ్చే భరణి నక్షత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. భరణి నక్షత్రానికి అధిదేవత యమధర్మరాజు అని పురాణ వచనం. మత్స్య పురాణం, అగ్ని పురాణం, గరుడు పురాణాల ప్రకారం భరణి శ్రార్థం ఆచరించడం వలన గయా శ్రార్థం ఆచరించినంత ఫలితం కలుగుతుంది అని నమ్మకం. ధర్మసింధు ప్రకారం కుటుంబ సభ్యులు మరణించిన తర్వాత మరుసటి సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం భరణి శ్రార్థం ఆచరించడం వలన కుటుంబ వృద్ధి జరుగుతుంది అని నమ్మకం. పంచమి తిథి భరణి నక్షత్ర కలయిక ఉండటం చేత ఈ రోజు సాయంత్రం 6:13 నుండి రాత్రి 12:36 మధ్య కాలంలో అత్యంత వినాశ విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పనులైనా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించుకోవటం అవసరం. నెప్ట్యూన్ రవి గ్రహాల మధ్య సమసప్తకం ఈ రోజు ఉదయం 5:38 ఏర్పడుతుంది. మీనరాశిలో సంచరిస్తున్న నెప్ట్యూన్ గ్రహానికి కన్యా రాశిలో సంచరిస్తున్న రవి గ్రహానికి మధ్య 180 డిగ్రీల కోణ స్థితి ఈ సమయంలో ఏర్పడుతుంది. నెప్ట్యూన్ గ్రహం మన కంటికి ఈ రోజు సాయంత్రం 7:46 నుండి రాత్రి 4:35 మధ్య కాలంలో కనిపిస్తుంది. నెప్ట్యూన్ ఈ రోజు సాయంత్రం 7:46కి 21 డిగ్రీల తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి రాత్రి 12:10కి 70 డిగ్రీల దక్షిణ ఆకాశంలో ఉచ్చ స్థితికి చేరుకుని రాత్రి 4:35కి 21 డిగ్రీల పశ్చిమ ఆకాశంలో కనుమరుగవుతుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.